కలకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు మరి జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభలో ఈ విధంగా ప్రసంగించారు. పెద్దలు నా రాజకీయ గురుతుల్యులు జైపాల్ రెడ్డి గారు స్వర్గంలో ఉన్నప్పటికీ ఆయన అమరజీవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు మాడుగుల గడ్డ ఎంతో పుణ్యం చేసుకున్నాడు. ఈ స్థలానికి ఎంతో మహత్యం ఉంది. ఒక మారుమూల ప్రాంతమైనటువంటి మాడుగులో జన్మించినటువంటి జైపాల్ రెడ్డి గారు ఈ మాడుగులే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా కీర్తించే విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక మహామనిషి, అదేవిధంగా మహామేధావిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు చాలా మంది చెప్పడం జరిగింది, జైపాల్ రెడ్డి గారు ఇంత త్వరగా చనిపోతారని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. మరి కాలానికి మనం అందరం కూడా అతీతులమే. ఎప్పుడో ఒకసారి పుట్టించినటువంటి దేవుడు కథలో ఐక్యం చేసుకోవడం ఖాయం. ఈరోజు వారి సంస్మరణ సభకు వారు జన్మించినటువంటి ఈ పుణ్యభూమిలో మనమంతా పాల్గొనడం, ముఖ్యంగా అందరి తరఫున జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు, ఆయన శిష్యులకు, ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా జైపాల్ రెడ్డి గారికి మనశ్శాంతి, ఆత్మశాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మరొకసారి దేవుని ప్రార్థిస్తా ఉన్నాను. మరి ఈరోజు వారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరుడు రేవంత్ రెడ్డి ఎంపీ గారు, సంపత్ కుమార్ గారు, మా అన్నయ్య యాదవ్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ఓంశీచంద్ర రెడ్డి గారు, ఆచార్య గారు, ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ వేదికను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు రామరెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా పెద్దలందరికీ, ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారి ధర్మపత్ని మా అక్క శ్రీమతి లక్ష్మమ్మ గారి కూడా, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి అరవింద్ రెడ్డి గారికి, ఆనంద్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా ఒకసారి దేవుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. జైపాల్ రెడ్డి గారితో నా సాన్నిధ్యం 81 సంవత్సరంలో నేను సర్పంచ్గా రావడం, అంతకన్నా ముందు 75 సంవత్సరంలో నేను హైదరాబాద్లో చదివే రోజుల్లో అప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పటి నుంచి ఆయన అనుచరులుగా మెరుగుతూ వారు జనతా పార్టీలో ఉండే జనతా పార్టీ, జనతా దళ్ ఉంటే జనతా దళ్, తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారితో మిత్రపక్షంగా అలయన్స్ పార్టీగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసినటువంటి నాకు సుదీర్ఘమైనటువంటి
మరి రాజకీయ భాగ్యం కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు ఏ పార్టీలో ఉన్నా, మేము ఏ పార్టీలో ఉన్నా, జయపాల్ రెడ్డి గారిని ఎప్పటికి కూడా మేము ఎక్కడ కూడా వారు మమ్మల్ని కానీ మేము వారిని కానీ విమర్శించుకోకుండా ఆయన మా కుటుంబ పెద్దగా ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా వారు చెప్పినటువంటి మాటను మేము ఎప్పుడు కూడా వినేది కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకించే వాళ్ళని కాదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా మంది పెద్దలు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం రాకముందు గౌరవనీయులు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాలా ఉధృతిగా కొనసాగుతున్న సందర్భంలో అప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిని ఎవరు చేయాలని చెప్పి కేంద్రంలో ఒక ఆలోచన వచ్చినప్పుడు జయపాల్ రెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా రావడం జరిగింది. అవునా? యాదవేనా? వచ్చినప్పుడు టీవీలలో స్టోరింగ్ వస్తుంది, జయపాల్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు, ప్రత్యేకమైన ఫ్లైట్లో వస్తున్నారు, ఆ విధంగా జయపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఇక్కడున్నటువంటి మన నాయకులు మొత్తం కూడా, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే నాయకులు మొత్తం కూడా నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. జయపాల్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, మీరు కలవకుంటికి శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు ఏ విధంగా సహకరిస్తారని చెప్పి వారు నన్ను అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పినాను, జయపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అంతకన్నా బాధ్యత ఏముంటుంది, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జయపాల్ రెడ్డి గారిని కలవకుంటి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టామని చెప్పి ఆ మాట చెప్పడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా జయపాల్ రెడ్డి గారు లేనటువంటి లోటును మనం ఎవరం కూడా తీర్చలేము. విలువలతో కూడినటువంటి రాజకీయం చేసిందని చెప్పి చాలా మంది తెలుసు, మాట్లాడే పెద్దలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారికి జయపాల్ రెడ్డి గురించి తెలియని వారు లేని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రలోభాన్ని కూడా నమ్మినటువంటి వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా నిఖచ్చితంగా చెప్పినటువంటి మహానాయకుడు, రాజనీతిజ్ఞుడు జయపాల్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా రేవంత్ రెడ్డి కూడా జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదే పరిహారాన్ని నష్టం శోషకు మనసి. ఇప్పుడు సభ చెప్పాడు, ఎప్పుడోసారి పుట్టిన వాళ్ళకి ఇంకటి తప్పలేదు. అప్పుడు ద్వాపరలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు భగవద్గీతలో, పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టినటువంటి ప్రతి ప్రాణి పుట్టక తప్పదు. ఈ కాలంలో 84 లక్షల జనాల్లో జీవుల్లో అతి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. మానవుకు ఉన్నటువంటి మేధస్సు కానీ, మానసిక వికాసం కానీ ఏ ప్రాణికు లేదు. కాబట్టి మానవులుగా జన్మించినప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏంది, మనం చేయవలసినటువంటి పనులేది, మనం బతుకున్నంత వరకు మనం సమాజానికి ఏ విధంగా సేవ చేయడం జరిగింది, సమాజంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా వారి అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది, ఎలాంటి రాజకీయం చేయడం జరిగింది, ఎలాంటి విలువతో కూడినటువంటి మన జీవితాన్ని గడిపాము అనే విషయంలో జయపాల్ రెడ్డి గారే మనకు కారణం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జయపాల్ రెడ్డి గారి చరిత్ర మనం ఎన్ని మాట్లాడకున్నా సూర్యచంద్రున్నంత వరకు ఈరోజు రామాయణము, మహాభారతము, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏ విధంగా భగవద్గీత ఉందో జయపాల్ రెడ్డి గారి చరిత్ర సూర్యచంద్రున్నంత వరకు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను. జయపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడినటువంటి ఆ రంగాలకు ప్రాధాన్యత తీసుకురావాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వారు లేనటువంటి లోటును ఎవరు కూడా పూసలేము. మరి ఒక్కసారి ఆ దేవుని ప్రార్థిస్తూ వారి స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా మనం ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ జయపాల్ రెడ్డి గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. జై V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.